అధ్యాయము 6-8 ఒకసారి చదువుతున్నాను. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లలన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. ఇటు అవకాశం ఇచ్చినట్టు దేవాది దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. సంతోషంగా ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాటలు ఏంటంటే, నేను 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఆ పంచుకున్న విషయాల్ని నేను వాక్య రూపంలో రాసుకొని మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు నాతో చెప్పిన విషయం ఏంటి అంటే, నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉన్నాను. ఏమని ఆలోచిస్తూ ఉన్నానంటే, మనుషులందరూ ఎందుకు వ్యాధులతో బాధపడాలి, ఎందుకు రోగాలతో బాధపడాలి, లేకపోతే సమస్యలతో ఎందుకు బాధపడుతున్నారు, వాటి నుంచి విడుదల ఎందుకు పొందుకోలేకపోతున్నారు అని చెప్పి దేవుడి దగ్గర అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, వాళ్ళు అధికారాన్ని గుర్తించట్లేదంట. ఏం గుర్తించట్లేదు? అధికారాన్ని గుర్తించట్లేదు. దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు ఎలాగ చేశాడంటే, మరి ఆయనకి ఇష్టంగా ఆయన చేతులతో చేసుకున్నాడు. ఈ భూలోకంలో ఉన్న సమస్తాన్ని ఆయన ఎలా చేశాడు? నోటి మాట ద్వారా కలుగ చేశాడు. కానీ ఒక మానవుణ్ణి మాత్రం ఆయన ఏం చేశాడంటే, తన చేతులతో ఇష్టంగా చేసుకున్నాడు. ఇష్టంగా చేసుకున్న ఆ మానవునికి దేవుడు ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆదాముని అవ్వని చేసినప్పుడు దేవుడు మానవునికి ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే అధికారము. ఎందుకంటే దేవుడు మనుషుల దగ్గర నుంచి మనుషులు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఒక అధికారము కలిగిన వ్యక్తులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడనమాట. మానవులందరూ కూడా అధికారము కలిగి జీవించాలి, అధికారము కలిగి జీవించాలి. ఈ లోకంలో ఉన్న వాటన్నిటి మీద కూడా మానవునికి అధికారం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కోరుకొని ఆయన ఏం చేశాడంటే మానవునికి అధికారము ఇచ్చాడనమాట. ఇవ్వగానే ఏమైందంటే, దేవుడు చెప్పాడు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ ఒక దాని మీద మానవునికి అధికారం దేవుడు ఇవ్వలేదు. దేని మీద అంటే, మరి ఒక చెట్టు మీద, ఒక ఫలము మీద దేవుడు అధికారాన్ని ఇవ్వలేదు. మిగతా వాటన్నిటి మీద కూడా అధికారాన్ని ఇచ్చాడు. అయితే మరి ఆదాము అవ్వ ఉన్నప్పుడు యేసుక్రీస్తుతో సహవాసం చేస్తూ ఉండేవాళ్ళు, దేవునితో నడుస్తూ ఉండేవాళ్ళు. కానీ ఒకానొక దినాన దేవుడు లేని టైంలో సాతాను ఏం చేసిందంటే, మరి ఆ అధికారాన్ని దొంగలించడానికి, ఆ మానవునికి కలిగిన అధికారం దొంగలించబడాలంటే పాపము రావాలి. పాపము ద్వారా ఏమవుతుంది? అధికారము తొలగించబడుతుంది. అయితే ఆ మానవుడి యొక్క పాపము చేస్తే ఆ అధికారం ఎలాగపోయిందంటే, మరి సర్పము చెప్పిన మాట వినటం ద్వారా, సాతాను చెప్పిన మాట వినడం ద్వారా మానవునికి దేవుడిచ్చిన అధికారాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు మరలా రెండవ ఆదాముగా వచ్చి మనం ఏదైతే అధికారాన్ని పోగొట్టుకొని ఉన్నామో దేవుడు మరలా తిరిగి మనకి దాన్ని ఇచ్చేసాడనమాట. ఇచ్చేసినా కూడా మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆ అధికారాన్ని గ్రహించట్లేదు. ఏం చేయట్లేదు? గ్రహించట్లేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినంత కాలం మనం చూసినట్లయితే ఆయన మాట్లాడిన మాటలో ఏముందయ్యా అంటే అధికారం ఉండేదంట. ఏముండేది? ఆయన ఏది మాట్లాడినా కూడా అధికారంతో మాట్లాడేవాడు. ఎట్లా అంటే, దెయ్యాలను చూసి అధికారంతో వెళ్ళిపోనగానే అవి వెళ్ళిపోయేవి. రోగుల్ని చూసి బాగుపడమని అధికారంతో చెప్పిన వెంటనే ఏమయ్యేది? అవి కూడా వెళ్ళిపోయావన్నమాట. అట్లాగా ఏంటంటే ఆయన ఏది చేసినా కూడా, ఈ లోకంలో ఏది చేసినా కూడా అధికారంతో చేశాడు. ఎందుకు అధికారంతో చేశాడంటే అతడు గుర్తించాడు. ఏం గుర్తించాడంటే, దేవుడికి ఏదైతే అధికారం ఉందో ఈ లోకంలో నాకు కూడా అదే అధికారము ఉంది అని గుర్తించాడు. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆ అధికారాన్ని ఆయన వరకే ఉంచుకోవడానికి ఇష్టపడలా. ఏమి ఇష్టపడ్డాడంటే, నేను ఎట్టి అధికారం అయితే కలిగి ఉన్నానో నా ప్రజలైన మనుషులైన వీళ్ళు కూడా అట్టి అధికారం కలిగి ఉండాలి, అట్టి అధికారంతో వీళ్ళు పని చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం జీవితంలో ఇంకా వ్యాధులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, సమస్యల నుంచి మనం విడుదల పొందుకోలేకపోతున్నాము. లేకపోతే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ బాధల్లో
బాధల్లోనే, ఆశ్రమంలోనే అలాంటి వాటి మీద మనం జయము పొందుకోలేకపోతున్నామంటే అర్థం ఏంటంటే దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం గుర్తించట్లేదు. దేవుడు మనకి ఇచ్చిన ఒక అథారిటీని మనం మర్చిపోయి ఏం చేస్తున్నామంటే ఇంకా వాటికి అధికారం ఇచ్చేస్తున్నాం. మనం వ్యాధులకు అధికారం ఇచ్చేస్తున్నాము, బాధలకు అధికారం ఇచ్చేస్తున్నాము, లేకపోతే మన జీవితంలో ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క దానికి అధికారం ఇస్తున్నాము. కానీ దేవుడు మనకి అధికారం ఇచ్చారు అనే విషయాన్ని మనము మర్చిపోతున్నాం అనమాట. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఇదిగో ప్రాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా. దేవుడంట పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతుడి మీద మనకి అధికారాన్ని దేవుడు ఇచ్చాడంట. పాములు తేళ్ళు అంటే మనం అనుకోవచ్చు, మరి ఇక్కడ ఉన్న పాములు తేళ్ళు అనుకుంటున్నారా? అవి కాదు. పాములు త్రేళ్ళు అంటే ఏంటంటే మనము జయించలేని పరిస్థితులు, మనము జయించలేని ఆ వ్యాధి, మనము జయించలేని ఆ రోగము, మనము జయించలేని ఆ సమస్య, వీటన్నిటి మీద కూడా దేవుడు ఏం చేశాడంటే మనకి అధికారాన్ని ఇచ్చి దాన్ని ఏం చేశాడంటే మన పాదముల క్రింద త్రొక్కేశాడంట. శత్రు బలవంతుడి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడంట. మనం ఏం చేస్తామంటే దేవుడు నీ కాళ్ళ క్రింద పెట్టానురా సమస్యల్ని, నీ పాదాల క్రింద పెట్టానురా సమస్యలని అంటే మనం ఏం చేస్తామంటే వాటన్నిటిని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటాం. ఏం చేస్తాము? నెత్తి మీద పెట్టుకుంటాం. కాబట్టి అవి మన జీవితాల్లో నుంచి తొలగిపోవట్లా, సమస్య పోవట్లేదు, ఎన్నాళ్ళైనా నీ వ్యాధి తగ్గట్లేదు, లేకపోతే నీ జీవితంలో ఎప్పుడు దుఃఖంగానే ఉంటున్నావు, లేకపోతే నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా పోతుందంటే నువ్వు ఏం చేసావంటే నీ అధికారాన్ని తీసుకెళ్ళి సాతానికి ఇచ్చేసావు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే మన నెత్తి మీద ఉండి మరి ఆడిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ దేవుడు మన పాదాల క్రింద పెట్టాడనే విషయాన్ని మనం మర్చిపోవడం ద్వారా ఏమైందంటే ఇంకా మన జీవితంలో ఇవన్నీ కూడా ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అవన్నీ మీ నెత్తి మీద ఉండడానికి నేను ఇష్టపడట్లేదు, వాటన్నిటిని నీ పాదాల క్రింద నేను ఉంచాను. ఇక నుంచి దేవుడు ఏంటంటే శత్రు బలవంతుడి మీద అధికారం ఇవ్వటం అంటే ఏంటంటే నీకుండే పరిస్థితుల కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీ జీవితంలో ఏలుపడి చేసిన రోగము కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీ జీవితంలో ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులన్నిటికంటే కూడా నీలో ఉన్నవాడు గొప్పవాడు, బలవంతుడు. కాబట్టి సాతానుకు బలం ఉంది అనుకోకండి, రోగానికి బలం ఉంది అనుకోకండి, లేకపోతే సమస్యలకు బలం ఉందని మీరు అనుకోకండి. ఎందుకంటే ఆ బలము కంటే మీకు అత్యధికమైన బలమును దేవుడు వాటన్నిటినీ కూడా పాదాల క్రింద త్రొక్కివేసే అధికారాన్ని దేవుడు మీకు ఇచ్చేశాడు. కాబట్టి ఇక నుంచి వ్యాధులు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, లేకపోతే సమస్యలు వస్తున్నాయా, మీరు వాటిని చూసి కృంగిపోవద్దు. మీరు అధికారంతో మాట్లాడటము నేర్చుకోండి. అధికారంతో చెప్పండి. ఏమనంటే నా రోగమా దేవుడు నిన్ను నా పాదముల క్రింద ఉంచాడు, నా సమస్య నిన్ను నా దేవుడు నా పాదముల క్రింద ఉంచాడు. ఈ లోకంలో నన్ను వణికిస్తున్నావు కదా ఇప్పటి వరకు, నా జీవితంలో ఏలుబడి చేస్తున్నావు కదా ఇప్పటి వరకు, నువ్వు నా మీద ఏలుబడి చేయడానికి వీలు లేదు. ఎందుకంటే నీ బలము కంటే నాలో ఉన్నవాడి బలం ఎంతో గొప్పది. హల్లెలూయా. నాలో ఉన్నవాడు ఈ లోకాన్నంతటిని కూడా జయించేశాడు. నాలో ఉన్న శక్తి ఎలాంటి శక్తి అంటే నా వ్యాధి నా ముందు నిలబడలేదు, నా బాధ నా ముందు నిలబడలేదు, నా సమస్య నా జీవితంలో ఏలుబడి ఇక చెయ్యనే లేదు. ఎందుకంటే నా దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చాడు. ఆయన అధికారాన్ని నేను పొందుకున్నాను. కాబట్టి నువ్వు ఇక నుంచి నా పాదముల క్రింద ఉండాలి తప్పితే నా నెత్తి మీద ఆడడానికి నీకు అధికారం లేదు, వీలు లేదు అని చెప్పండి. ఇక నుంచి ఆ సమస్యలన్నీ కూడా మీరు పడుతున్న వేదనలు, బాధలు అన్నిటికీ కూడా ఒక ముగింపు మీ జీవితంలో దేవుడు తీసుకొస్తాడు. అధికారం గుర్తించడం ద్వారా ఎన్నో కార్యాలు జరిగాయి. దేవుడు శిష్యుల్ని పిలిచాడంట. శిష్యుల్ని పిలిచి వాళ్ళతో ఏం చెప్పాడంటే లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చదువుదాము. ఆయన తన 12 మంది శిష్యుల్ని పిలిచి సమస్తమైన దెయ్యముల మీదను శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించెను. దేవుని రాజ్యము ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును,
వారిని పంపెను. హల్లెలూయా. దేవుడు శిష్యుల్ని పిలిచి ఏం చేస్తూ ఉన్నాడంటే, అరే మీకు రోగాల మీద అధికారం ఇస్తున్నా, దెయ్యాల మీద అధికారం ఇస్తున్నా, ఈ లోకంలో ఉన్నట్టు అన్నిటి మీద కూడా మీకు అధికారాన్ని ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ఏమి ఇచ్చాడండి దేవుడు? శిష్యులకి గిఫ్ట్స్ ఇచ్చాడా? కృపావరాలు అన్నీ ఇచ్చాడా? వరాలు ఇచ్చాడా? ఏమి ఇవ్వాల? ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే అధికారాన్ని దేవుడు ఇచ్చాడనమాట. ఎందుకు అధికారం ఇచ్చాడంటే, యేసుక్రీస్తు వారు ఎలాంటి కార్యాలు అయితే చేస్తున్నాడో అవి నా శిష్యులు కూడా చేయాలి. నేను ఎలాంటి కార్యాలు కలిగి ఉన్నానో, నేను ఎలాంటి అధికారం కలిగి లోకంలో జీవిస్తున్నానో, నా శిష్యులు కూడా అలాంటి అధికారము కలిగి ఉండాలి. వాళ్ళు కూడా అధికారంతో వాళ్ళు పని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే శిష్యులు ఏం చేశారంటే అధికారాన్ని చాలా కాలం ఏం చేయలా? గుర్తించలా. దేవుడు ఇచ్చిన అధికారాన్ని గుర్తించకుండా ఏం చేశారంటే ప్రతిదానికి భయపడతా ఉన్నాడు. ప్రతిదానికి మరి సమస్యలు రాగానే వాళ్ళు మరి వెనుకడుగు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారను శిష్యులు ఏం చేస్తారంటే ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉంటారు. పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే నిద్రపోతూ ఉంటే చుట్టుపక్కల పరిస్థితులన్నీ ఎలా అయిపోతాయంటే తుఫాన్ వస్తుంది, సుడిగాలు వస్తుంది, పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతే పడవ మునిగే టయానికి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే మేబీ యేసుక్రీస్తు వారు వాళ్ళని టెస్ట్ చేయడానికి పడుకున్నాడేమో, నాకైతే తెలియదు. కానీ శిష్యులు ఏం చేస్తారంటే దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మా పడవ మునిగిపోతుంది, మా బ్రతుకులంతా అయిపోతున్నాయి, మేము చావడానికి సిద్ధంగా అయిపోతున్నావు, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటావేంటి అన్నప్పుడు యేసుక్రీస్తు అంట లేచాడంట. ఆ తుఫానుని సుడిగాలిని అంతా కూడా అధికారంతో మాట్లాడి ఆపేశాడంట. ఆపాక యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారికి చాలా కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చిందో చెప్పనా? నేను దెయ్యాలను వదులు కొట్టడం వీళ్ళు చూస్తున్నారు, నేను రోగుల్ని బాగు చేయటం వీళ్ళు చూస్తున్నారు, నేను ఎలాంటి కార్యాలు చేశానో వీళ్ళకి పక్కనే ఉండి చూస్తున్నారు, నేను వీళ్ళకి అధికారం కూడా ఇచ్చాను. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే శ్రమ రాగానే వాళ్ళ విశ్వాసాన్ని, వారికి ఇచ్చిన అధికారాన్ని మర్చిపోయి నా మీద ఇంకా ఆధారపడతా ఉన్నారని యేసుక్రీస్తు కోపం వచ్చి ఆయన అంటా ఉన్నాడు, మీ విశ్వాసం ఏమైపోయింది? అధికారాన్ని మీరు వాడండి. ఏంటంట? విశ్వాసం ఏమైపోయింది? అధికారాన్ని మీరు వాడండి. అధికారం వాడితే ఏమవుతుందంటే నేను లేచి వీటన్నిటిని గద్దించాల్సిన అవసరం లేదు, నేను లేచి తుఫాన్ ఆపాల్సిన అవసరం లేదు, మీరే మాట్లాడతారు. మీరు మాట్లాడితే ఏమవుతుందంటే అవన్నీ కూడా ఆగిపోతాయి అని చెప్తాడనమాట. అలాగే ఇంకొక సందర్భం చూసినట్లయితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 17వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో ఎంతకాలం నేను ఉంటాను? ఎంతవరకు మిమ్మల్ని సహించేదను? వానిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పెను. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చెప్తున్నాడంట, అయ్యా నా కుమారుడు చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు, తరచు అగ్నిలో పడుతున్నాడు, నేలలో పడుతున్నాడు, నేనేం చేశానంటే మీ శిష్యుల దగ్గరికి అతన్ని తీసుకొని వెళ్ళాను, కానీ నీ శిష్యులు ఏం చేయకపోయారంటే ఆయన్ని బాగు చేయలేకపోయారు, వాళ్ళ వల్ల కాలేదు అంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నాడంటే మొదట వీళ్ళని తిడుతున్నాడు. ఏమని తిడుతున్నాడంటే మీ విశ్వాసం ఏమైపోయింది? మీరు నీకు ఇచ్చిన అధికారము ఏమైపోయింది? ఎందుకంటే యేసుక్రీస్తు దెయ్యాల్ని వదలగొట్టడం వాళ్ళు ఇంతవరకు చూడలేదా? పక్కనే ఉండి చూశారు. యేసుక్రీస్తు దెయ్యాలు వదలకొడతాడని తెలుసు, లేకపోతే యేసుక్రీస్తు రోగుల్ని బాగు చేయగలడని తెలుసు, ఆయన మాట పలికితే ఏదైనా జరిగిపోతుందని శిష్యులకి తెలుసు. కానీ పక్కనే ఉండి అన్నీ చేస్తున్నా వాళ్ళు యేసుక్రీస్తుని ఫాలో అవ్వడము మర్చిపోయారు. ఆయన ఎట్ట అధికారం అయితే కలిగి ఉన్నాడో అధికారము వీళ్ళకు కూడా దేవుడు ఇచ్చాడు. వీళ్ళకు కూడా దేవుడు సేమ్ అధికారము, అదే అధికారము దెయ్యముల మీద, రోగాల మీద, సమస్తము మీద అధికారం ఇచ్చాడనే విషయాన్ని గ్రహించలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఆ కార్యాన్ని
చేయలేకపోవడం ద్వారా యేసుక్రీస్తు విశ్వాసం లేని వారులారా అని చెప్పి అంటూ ఉన్నాడనమాట. కాబట్టి మనము కూడా ఏంటంటే యేసయ్య ఇచ్చిన అధికారాన్ని మనం గుర్తించకపోతే, దేవుడు మనకి జీవితంలో పెట్టిన అధికారాన్ని మనం ఇంకా గ్రహించలేకపోతే, నిజంగా ఇప్పుడు దాకా గ్రహించలేదేమో, అందుకే మన జీవితాల్లో వ్యాధులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. లేకపోతే మరి ఎన్నాళ్ళైనా కూడా ఆర్థిక పరిస్థితులతోనే మనం బాధపడుతున్నాము, ఎన్నాళ్ళైనా కూడా ఆశ్రమతోనే మనం కృంగిపోతున్నాము, ఎన్నాళ్ళైనా మన జీవితంలో మార్పు అనేది రావట్లేదు. కానీ మరి అవి శిష్యులు కూడా గుర్తించలేదు కాబట్టి ఏది కూడా చేయలేకపోయారనమాట. వేటిని కూడా జయించలేకపోయారు. అయితే తర్వాత ఏం చేస్తారంటే శిష్యులు గుర్తిస్తారంట. ఏం చేస్తారు? దేవుడిచ్చిన అధికారాన్ని శిష్యులు గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటల సమయము ప్రార్థనా కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినమును వానికి శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురు యోహానును దేవాలయమునకు ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అందక పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళిరి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే పేతురు యోహాన్లు అధికారాన్ని గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దేవాలయానికి వెళ్తారు. ప్రార్థనకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే మరి పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు. ఆ మనుషుడు ఏం చేస్తాడయ్యా అంటే ప్రతిదినము కూడా దేవాలయం దగ్గరకు వచ్చి భిక్షం అడుక్కుంటా ఉంటారనమాట. అయితే అలా అడుక్కుంటా ఉన్న టైంలో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పేతురు యోహాన్లు వెళ్తూ ఉన్నప్పుడు ఆ భిక్షం అడుక్కునేవాడు వీళ్ళ వైపు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడంటే వీరి దగ్గర నుంచి నాకేదైనా దొరుకుతుందేమో అన్నట్టు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు నాకు సహాయము చేస్తారేమో అన్నట్టు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే పేతురు యోహాన్లు అతని దగ్గరికి వచ్చి ఏమంటూ ఉన్నారంటే, నీవు నా తట్టు చూడు. ఏమన్నారు? నా తట్టు చూడు అన్నారు. చూడమన్నాక ఆయన ఏం చేస్తున్నాడంటే, వీళ్ళు చూడమంటున్నారు అంటే నాకు బంగారం దొరుకుతుందేమో, లేకపోతే నాకు జీవనాధారం కోసం ఏదైనా వీళ్ళ దగ్గర దొరుకుతుందేమో అంటే పేతురు యోహాన్లు అంటున్నారు, వెండి బంగారాలు అవేమి కూడా నా దగ్గర లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. ఏమి కలిగి ఉన్నారయ్యా పేతురు యోహాన్లు అంటే అధికారము కలిగి ఉన్నారు. ఏమి కలిగి ఉన్నారు? దేవుడి దగ్గర నుంచి పొందుకున్న అధికారము పేతురు యోహాన్లు కలిగి ఉన్నారు. ఏ అధికారం అయితే దేవుడు నాకు ఇచ్చాడో, ఏ అధికారముతో దేవుడు కుంటివారిని బాగు చేశాడో, ఏ అధికారముతో కుష్టి రోగుల్ని బాగు చేశాడో, ఏ అధికారము కలిగి దేవుడు సమస్త రోగాల నుంచి మనుషుల్ని విడిపించాడో, అదే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడువు అనగానే ఏమయ్యాడు? కుంటివాడు లేచి నడిచాడంట. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదివరకు వాళ్ళు ఏం చేయలేకపోయారు? అధికారం లేనప్పుడు ఒక రోగిని వాళ్ళు బాగు చేయలేకపోయారు, దెయ్యాలని వాళ్ళు వదలకొట్టలేకపోయారు, పరిస్థితులను వాళ్ళు
మార్చలేకపోయారు. కానీ పేతురు యోహాన్లు ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని గుర్తించారో, శిష్యులు ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన అధికారాన్ని గుర్తించారో, వెంటనే వారి జీవితంలో ఏమైందంటే ఆ అధికారము ఏమవుతుందంటే వాళ్ళ కళ్ళ ద్వారా పనిచేస్తుందంట, వాళ్ళ నోటి మాట ద్వారా పనిచేస్తుందంట, వాళ్ళ నడత ద్వారా పనిచేస్తుందంట, వాళ్ళ వస్త్రములో కూడా పనిచేస్తుందంట, వాళ్ళ నీడలో కూడా దేవుని యొక్క అధికారము పనిచేస్తుందంట. ఎందుకంటే పేతురుని చూసుకున్నట్లయితే పేతురు మరి చేసిన కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, తను నోటి మాట ద్వారా పలికితే అనేక కార్యాలు జరిగిపోయేవి, తను మరి చెయ్యి పెడితే అనేక స్వస్థతలు జరిగిపోయేవి. కేవలం ఆయన నడుస్తూ ఉంటే రోగులను తీసుకువచ్చి మంచాల మీద బయట పడుకోబెట్టేవాళ్ళంట. ఎందుకు? ఆయన నడుస్తూ ఉంటేనే ఆ నీడ తగిలి జనులు స్వస్థత పొందుకునే వాళ్ళు అనమాట. అధికారము గుర్తించాక వీళ్ళల్లో ఎంత మరి ఆ అధికారం పనిచేసిందో మనము చూడొచ్చు అనమాట. మనము కూడా అధికారాన్ని గుర్తించినట్లయితే, దేవుడిచ్చిన అధికారాన్ని మనం గుర్తించినట్లయితే మన జీవితంలో ప్రతిదీ కూడా మనకి మరి లోబడిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకి అణువణువులో కూడా అధికారాన్ని ఇచ్చాడు. నీ కళ్ళ ద్వారా చూస్తే స్వస్థతలు జరగాలి, నీ నోటి మాట ద్వారా పలికితే ఏ కార్యమైనా కూడా జరిగిపోవాలి, నువ్వు నడుస్తుంటే స్వస్థతలు రావాలి, నీ నడినెత్తి నుంచి అరికాలు వరకు కూడా ప్రతి ఒక్క అణువణువు కూడా పేతురుకి ఎలాగైతే అధికారము కలిగి ఉన్నాడో మనము కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు చేసిన కార్యాలు ఈ దినమున నువ్వు నేను కూడా చేయగలగాలి. ఎందుకంటే దేవుడు అట్టి అధికారాన్ని మనకు కూడా అనుగ్రహించాడు. ఇక నుంచి మనం అధికారం కలిగిన వారమని గుర్తించినట్లయితే మన జీవితంలో ఏది కూడా ఏలుబడి చేయకూడదు, మనము ఏలుబడి చేయాలి. మన నోటి ద్వారా కార్యాలు జరగాలి, మనము చూస్తే అద్భుతాలు జరగాలి, మనం పలికితే ప్రతి ఒక్క పరిస్థితి కూడా తారుమారు అయిపోవాలి, ఉన్నవి లేనట్టుగా మారిపోవాలి, లేనివి ఉన్నట్టుగా మారిపోవాలి. అట్టి అధికారము దేవుడు మన జీవితంలో ఇచ్చాడు. కాబట్టి దాన్ని గుర్తించాలన్నమాట. మనం అనుకోవచ్చు, దేవుడు నిజంగా మనకి అధికారం ఇస్తాడా? దేవుడు నిజంగా మనకి అధికారం ఇస్తాడా? అది పాస్టర్స్కి ఇస్తారండి, మాకు ఇవ్వడు అనుకుంటున్నారా మీరు? అది సేవకులకి ఇస్తాడండి అధికారం, మాకు లేదు. ఎందుకంటే మేము దెయ్యాలను వదలకొట్టలేము, లేకపోతే రోగుల్ని మేము బాగు చేయలేమంటే కాదు. ఆయన సేవకులకు కాదు, అందరికీ అధికారం దేవుడు ఇచ్చాడు. తన్ని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతాలు చేసి తీరాలి. తన్ని ఎరిగిన ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ కూడా అధికారంతో మారిపోవాలి. ఎందుకంటే మేము అనుకోవచ్చు, మాకంత జ్ఞానము లేదండి, మాకంత తెలివి లేదండి, మేము ఆ కార్యాలు చేయలేమండి అనుకోవచ్చు. కానీ దేవుడు గొప్ప గొప్ప వాళ్ళని ఎన్నుకొని అధికారం ఇవ్వలా. పేతురు గొప్పవాడా అండి? పేతురు ఏమైనా జ్ఞానవంతుడా? పేతురు జీవితంలో మరి పేతురు ఎలాంటి వాడంటే ఒక జాలర్ అన్నమాట. ఎవరు? ఒక జాలరి, అంటే చేపలు పట్టుకునే వ్యక్తి. తనకి చదువు లేదు, లేకపోతే స్పెషల్ టాలెంట్స్ ఏమీ లేవు, లేకపోతే తను మంచి జ్ఞానవంతుడో బలవంతుడో ఏవి కూడా కాదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, పేతురు చదువు లేనివాడే, ఏ టాలెంట్స్ లేనివాడే, ఏమీ లేనివాడే, కానీ అలాంటి వ్యక్తినే దేవుడు పిలిచి ఏం చేశాడంటే తను అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాక తను ఏది చేసినా కూడా అద్భుతంగా మారిపోయింది. జ్ఞానం లేనివాడు, కానీ ప్రసంగిస్తే 3,000 మంది ఆత్మలు, 5,000 మంది ఆత్మలు రక్షించబడే వాళ్ళు. తనలో ఏమీ లేదు, కానీ అధికారం ఇచ్చిన తర్వాత తన నీడ పగిలి పడితే చాలు స్వస్థతలు, తనకు చూస్తే చాలు అద్భుతాలు, తన నోటి మాట ద్వారా పలికితే చాలు కార్యాలు జరిగిపోయేవి. దేవుడు స్పెషల్ ఏదో టాలెంట్స్ ఉన్న వ్యక్తిని ఎన్నుకోడండి. ఎప్పుడు టాలెంట్ ఉన్న పర్సన్స్ని దేవుడు ఎప్పుడు కూడా ఎన్నుకోడు. ఆయనకు కావాల్సింది ఎవరంటే జ్ఞానము లేనివారు, వెర్రివారు, బలహీనులు, లేకపోతే ఏ టాలెంట్ లేని వాళ్ళే ఆయనకి అవసరము. అలాంటి వాళ్ళనే ఎన్నుకొని దేవుడు ఏం చేస్తున్నారంటే ఒక ఆర్డినరీ పర్సన్ని దేవుడు ఎన్నుకొని ఎక్స్ట్రాడినరీగా ఆయన చేయగలుగుతాడనమాట. సూపర్ న్యాచురల్ కార్యాలు జరిగిపోతాయి ఆయన ద్వారా. హల్లెలూయా. మనకి ఈ లోకంలో ఒక వ్యక్తి మనల్ని ఎన్నుకోవాలనుకో, ఒక జాబ్ మనకి రావాలి, ఉద్యోగం మనకి రావాలనుకో, ఏం చేస్తారంటే మనుషులు ఒక ఇంటర్వ్యూ మనకి చేస్తాడు. ఆ ఇంటర్వ్యూలో మనకి ఏమేమి ఉండాలి? స్కిల్స్ ఉండాలి, టాలెంట్స్ ఉండాలి, మంచి పర్సంటేజ్ ఉండాలి, లేకపోతే మన డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుండాలి, మనం చూడటానికి నీట్గా హైజీన్గా వాళ్ళకి కనిపించాలి. అప్పుడే ఏం చేస్తారు? మనకి జాబ్కి ఎలిజిబిలిటీ ఇస్తారు. నిజమా కాదా అండి? ఇవన్నీ ఉంటే కానీ మనకి ఈ లోకంలో మనుషులు మనల్ని గుర్తించరు, మనకి ఎలిజిబిలిటీ ఇవ్వరు, జాబ్ ఇవ్వరు.
కానీ నా యేసయ్య ఎలాంటి వాడంటే నీలో ఏ టాలెంట్స్ లేకపోయినా, ఏ స్కిల్స్ లేకపోయినా, నువ్వు చూడడానికి అసలు బాగోకపోయినా, లేకపోతే నీలో అందరూ లోకము చేత నిన్ను తృణీకరించి ఈ వ్యక్తి పనికి రాదురా, ఈ వ్యక్తి ద్వారా ఏది జరగదురా, ఈ వ్యక్తి అలాంటిదిరా అని ముద్ర వేసిన నా దేవుడు కోరుకునేది ఏంటంటే నిన్నే. హల్లెలూయా. నిన్నే కోరుకొని ఆయన అధికారాన్ని ఇచ్చి ఆయన అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడనమాట. దావీదును మనం చూసినట్లయితే దావీదు లైఫ్ స్టైల్ అంతా ఎట్లుండేదంటే గొర్రెలు కాచుకుంటా ఉండేవాడు అనమాట. దావీదుకు అన్నలు ఉన్నారు, చాలామంది అన్నలు ఉన్నారు. తర్వాత ఆ అన్నల్లో మరి ఎందుకు పనికిరాని వ్యక్తి ఎవరంటే దావీదే. అయితే ఒక ప్రవక్త ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు, ఒక ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ యెషయా కుమారుల్లో ఒకరిని నేను అభిషేకించాలని కోరుకుంటున్నాను, వాళ్ళలో ఒక వ్యక్తి నాకు కావాలి, నేను అభిషేకించాలని కోరుకుంటున్నాను, నువ్వు వెళ్ళి నేను కలిగి ఉన్న నేను అభిషేకించాలని కోరుకున్న వ్యక్తిని నువ్వు వెళ్ళి అభిషేకించు అని చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నప్పుడు ఆ ప్రవక్త వస్తూ ఉన్నాడు. ఎవరు ప్రవక్త? సమూయేలు అనే ప్రవక్త వస్తూ ఉన్నాడు. సమూయేలు అంటే చాలామందికి భయం అంట. ఎందుకంటే ఆయన ఏ వార్త తెస్తాడో తెలియదు, ఎలాంటి శుభంగా వస్తాడో లేకపోతే ఏదైనా దుర్వార్త వస్తుందో తెలియదు. ఊరంతా కూడా భయపడిపోతూ ఉన్నారంట. వామ్మో, సమూయేలు ప్రవక్త ఊరు వస్తున్నాడంట, ఏమి తెస్తాడు మాకు అర్థం కావట్లేదని భయపడుతూ ఉన్నాడంట. అయితే యెషయాకి ఏమొచ్చిందంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చాక ఏం చేస్తూ ఉన్నాడంటే తన కుమారులందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. నిజంగానే మన ఇంటికి ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి వస్తుంటే మనం ఏం చేస్తాము? మన పిల్లలందరినీ కూడా తెచ్చి ఇంట్లో కూర్చోబెడతాం. ఎక్కడున్నా కూడా పీక్కొని వచ్చి ఇంట్లో కూర్చోబెడతాం. ఎందుకు? ఆ వ్యక్తికి మనము పరిచయం చేయాలి, ఆ వ్యక్తితో మాట్లాడించాలని అలాగ చేస్తాం. అయితే తండ్రి ఏం చేశాడంటే కుమారులందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట, కుమారులందరికీ చెప్పాడంట. దావీదుకి అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల. ఎందుకంటే తండ్రికి తెలుసు వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళే దేవుడు కోరుకుంటాడు, దావీదు ఎందుకు పనికిరాని వాడు, దావీదుకి ఏ జ్ఞానం లేదు, కాబట్టి ఖచ్చితంగా దావీదుని దేవుడు ఎన్నుకోడు. ఊరంతా వార్త తెలిసింది కానీ దావీదుకి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలియదంట. అయితే ఆ దావీదుని అసలు పిలవలేదు. ఆ ప్రవక్త వచ్చాక ఆ కుమారుల్ని చూపిస్తూ ఉంటే మరి ఫస్ట్ కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు ఎలా ఉన్నాడంటే మంచి జ్ఞానము కలిగిన వ్యక్తిగా ఉన్నాడంట. ఆ వ్యక్తిని చూసినప్పుడు ప్రవక్త అనుకుంటా ఉన్నాడంట, ఓకే, ఈ దేవుడు కోరుకునే వ్యక్తి ఇతడేనేమో, ఇతన్నే దేవుడు కోరుకుంటాడేమో అంటే దేవుడు చెప్తున్నాడంట, నాకు కావాల్సింది ఇతను కాదయ్యా, నాకు కావాల్సిన వ్యక్తి ఇతను కాదు అంటూ ఉన్నాడంట. రెండో వ్యక్తిని చూపిస్తే మంచి బలవంతుడుగా ఉన్నాడంట. ఆ వ్యక్తిని చూపిస్తున్నప్పుడు సమూయేలు అనుకుంటున్నాడంటే ఓకే, దేవుడికి ఇలాంటి బలవంతుడు కావాలేమో, దేవుడు కోరుకునే వ్యక్తి ఇతడేనేమో అనుకుంటా ఉంటే దేవుడు మళ్ళీ చెప్తున్నాడంట, నాకు ఇతను కూడా వద్దు, నేను ఎన్నుకున్న వ్యక్తి ఇతను కూడా కాదు అంటూ ఉన్నాడంట. తర్వాత అందంగా ఉన్న వ్యక్తి వచ్చాడు, కానీ అతడు కూడా దేవుడు ఎన్నుకోవాలి. అట్లా కుమారులందరూ అయిపోయారు. ప్రవక్తకే డౌట్ వచ్చేసింది. ఏం డౌట్ వచ్చిందంటే, ఇదేంటి ఇక్కడేమో అందరూ అయిపోయారు, నీకు ఎవరన్నా నిజంగా ఇంకొక కుమారుడు ఉన్నాడా అంటే అతడు చెప్తా ఉన్నాడంట, అరే ఉన్నాడు కానీ వాడు పనికి రాడయ్యా, వాడిని దేవుడు ఖచ్చితంగా ఎన్నుకోడు అంటే పర్లేదు చూద్దాం పదండి అన్నప్పుడు ఆ వ్యక్తిని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. దావీదంట గొర్రెలు కాచుకుంటూ తిరుగుతూ ఉన్నాడంట బాలుడుగా ఉండి. అయితే అతను చూసిన వెంటనే, దూరం నుంచి చూసిన వెంటనే దేవుని యొక్క స్వరము సమూయేలుతో చెప్తుందంట, నాకు కావాల్సిన వ్యక్తి ఇతనే, నేను కోరుకుంటున్న వ్యక్తి ఇతనే, నేను అభిషేకించాలని కోరుకుంటున్న వ్యక్తి ఇతనే అని చెప్తా ఉందంట. అప్పుడు దావీదు కూడా ఊహించుండడు. దావీదు అనుకొని ఉంటాడు, నేను బ్రతికే దినాలంతా కూడా, నేను జీవించే దినాలంతా కూడా ఈ గొర్రెలతోనే నేను బ్రతకాలి, ఈ గొర్రెలతోనే నేను జీవించాలి, వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్లో ఉంటారు, వాళ్ళందరికీ బలం ఉంది, జ్ఞానం ఉంది, మంచి మంచి టాలెంట్స్ అన్నీ ఉన్నాయి, నాలో ఏమీ లేదు, కాబట్టి నా జీవిత కాలం అంతా నేను ఈ గొర్రెల్ని కాచుకుంటూ ఉండాలేమో, నా జీవిత కాలం అంతా ఇంతే నేను ప్రయాణం చేస్తూ ఉండాలేమో అనుకున్నాడు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే గొర్రెల కాపరి అయిన దావీదుని ఎన్నుకొని అతన్ని అభిషేకించి రాజు స్థానానికి తీసుకెళ్ళిపోయాడు. రాజు స్థానంలో అతన్ని ఉంచాడనమాట. ఏమైనా టాలెంట్స్ ఉన్నాయా దావీదులో?
ఏమైనా స్కిల్స్ ఉన్నాయా దావీదులో? లేకపోతే మనుషుల చేతే తృణీకరించబడ్డాడు. మనుషులు ఇతడు ఎందుకు పనికిరాడ్రా, వీడి ద్వారా ఏది జరగదు, దేవుడు అసలు ఈ వ్యక్తిని ఎన్నుకోనే లేదని తన తండ్రికి కూడా నమ్మకము లేదు. కానీ దేవుడు అతన్ని నమ్మాడు. హల్లెలూయా. దేవుడు అతన్ని చూచాడు. ఆయన బలహీనుల్ని ఎన్నుకుంటాడు బలవంతుల్ని సిగ్గుపరచడానికి. హల్లెలూయా. జ్ఞానహీనుల్ని వెర్రివారిని ఎన్నుకుంటాడు జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి. హల్లెలూయా. అట్లాగా తన లైఫ్లో ఏది లేదు, మేము ఎందుకు పనికిరాము, మా జీవితాలు ఇంతే. మనం కూడా కొంతమంది అనుకుంటూ ఉంటాము, మా ద్వారా ఏది జరగదు, మా ద్వారా ఎవరికి ఏ వ్యక్తికి కూడా ప్రయోజనము లేదు, నా ద్వారా ఏ కార్యాలు కూడా నేను చెయ్యలేను అనుకుంటాము. కానీ దేవుడు ఎలాంటి వాడంటే అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకొని ఒక సూపర్ న్యాచురల్ కార్యాలు వాళ్ళతో జరిగిస్తారనమాట. ఆయనకు కావాల్సింది ఇలాంటి వాళ్ళే. ఎగ్జాంపుల్ నా లైఫే. నాకు సేవలోకి రావడం ఇష్టం లేదు. అసలు చిన్నప్పుడు సేవలోకి రావడము ఇష్టం లేదు. అంటే రావచ్చులే కానీ ఇప్పుడల్లా కాదు, తర్వాత ఎప్పుడో చూసుకుందాం అన్నట్టు ఉండేదాన్ని. ఎందుకంటే నాకు తెలిసిన రీజన్ నేను ఎందుకు రాకూడదు అనుకుంటున్నానంటే, సేవ అంటే అందరితో మాట్లాడాలి, అందరితో పరిచయం పెంచుకోవాలి, అందరితో మరి వాళ్ళ సమస్యలు మనం విని వాళ్ళ కోసం భారంగా మనము ప్రార్థన చేయాలి, ఇతరులకు మనము మరి అందుబాటులో ఉండి అన్నీ కూడా వింటూ వాళ్ళతో కలివిడిగా మనము ఉండాలి. కానీ నాలో ఆ క్వాలిటీ లేదు చిన్నప్పుడు. ఎందుకంటే నేను ఒక వ్యక్తితో మాట్లాడాలంటే నాకు చాలా భయం. అసలు ఒక కొత్త పర్సన్ నా ముందుకు వచ్చి నిలబడితే నా నోటి నుంచి మాట కూడా రాదనమాట. జస్ట్ తల ఊపుతా తప్పితే నా దగ్గర నుంచి సమాధానం ఏది కూడా వచ్చేది కాదు. ఎందుకంటే తెలిసిన పర్సన్స్తో కూడా, తెలిసిన వ్యక్తులతో కూడా నేను చాలా లిమిట్గా మాట్లాడేదాన్ని. ఎందుకంటే నాకు మాట్లాడటానికి భయము, చాలా భయం. అసలు మాట్లాడటం నాకు చేత అయ్యేది కాదు. అలాంటి టైంలో దేవుడు ఏం చేశాడంటే, నా 10th క్లాస్ అయిపోయాక దేవుడు 10thలో చాలా శోధనలు వచ్చాయి. అయితే ఆ తర్వాత దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను అసలు ఆ రోజు ఏమైందంటే, ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి అన్నాడు, అమ్మ దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు, నేను నీ కోసం ప్రార్థన చేస్తాడు, దేవుడు నాకు చూపించాడంటే నేను ఆయన్ని ఏం తిట్టానంటే, దేవుడు నన్ను ఎందుకు సేవకు పిలుస్తాడు, నేను రాను, ఎందుకంటే నాకు చదువు ఇంపార్టెంట్, నేను మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ నేను తెచ్చుకోవాలి, నేను సేవకు మాత్రము రాను అని చెప్పినప్పుడు, లేదు నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు మాట్లాడతాడంటే నేను ప్రార్థన చేయట్లే. ఎందుకంటే నాకు భయం వేస్తుంది, దేవుడు సేవకు పిలుస్తాడేమో ప్రార్థన చేస్తే అని. ప్రార్థన చేయకుండా ఉన్నా. ఆ రోజు పడుకుంటే దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏం చూపించాడంటే, ఒక పెద్ద స్టేర్ మీద నుంచి నేను కింద పడిపోయానంట. అలాంటి దర్శనం చూపిస్తే నాకు వెంటనే భయం వచ్చేసింది. భయం వచ్చి నేను తెల్లారి ఆయనకి మళ్ళీ ఫోన్ చేసి నాకు ఇలాగ వచ్చిందంటే, ఆయన అన్నాడు, నేను చెప్తే నువ్వు విన్నావా, దేవుడు నాతో స్పష్టంగా చూపించాడు, మాట్లాడాడు, నువ్వు సేవ చేయాలని అన్నాడు. అన్నప్పుడు నేనేం చేశానంటే, ఇంకా చేసేదేం లేకుండా ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయ్యా, నాకు మళ్ళీ అనారోగ్యం వచ్చింది. అయితే ఇంకా దేవుడి దగ్గర కూర్చొని ఒక్కదాన్నే దేవుడి మందిరంలో కూర్చొని బలిపీఠం దగ్గర కూర్చొని నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా. ఏమని చేస్తారండి ప్రార్థన? నన్ను వాడుకో ప్రవ్వా అని చేస్తారు సహజంగా. నేనేం ప్రార్థన చేస్తున్నానంటే, నేను ఈ సేవ చేయను, నన్ను వదిలేయి ప్రవ్వా, నన్ను వదిలేయి ప్రవ్వా, నన్ను వదిలేయి ప్రవ్వా, నేను పనికి రాను, నాకు మాట్లాడటం రాదు, నా జీవితంలో నేను ఏది స్టెప్ వేయలేను, కాబట్టి నువ్వు నన్ను వదిలేయి అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన చేస్తా నేను అట్లాగే ఎంత ఏడ్చినా దేవుడి దగ్గర నుంచి నాకు సమాధానం అయితే రావట్లేదు. అలా పడిపోయి అట్లా పడుకొని ఉన్నాను. పడుకొని ఉంటే అలాగే కళ్ళు మూసుకొని ఉన్నా. ఒక వెలుగు నా దగ్గరికి అలాగ దిగి వచ్చి, ఆ వెలుగులో నుంచి ఒక స్వరము నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, కృంగిన వారిని లేవనెత్తుటకును, బంధింపబడిన వారిని విడుదల చేయుటకును, చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చుటకును నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని చెప్పి ఆ స్వరము నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను చాలా ఏడ్చేసి ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళని నేను ఎలాగ లేవనెత్తుతాను, ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళతో నేనే మాట్లాడటం నాకు కష్టం కదా, నాకు మాట్లాడటానికి జ్ఞానము లేదు కదా, నేను ఎలాగ ఇవన్నీ చేయగలుగుతాను అన్నప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నోటికి ఎలాగైతే తోడైండి నేను ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించానో, నీ నోటికి నేను అలాగ తోడుగా ఉంటాను అని చెప్పి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినప్పుడు